రైట్ అండి. ఒక్కసారి మనం నిమజ్జనోత్సవ శోభ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఇప్పుడిప్పుడే విగ్రహాలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నాయి, రద్దీ కూడా పెరుగుతుంది. రాకేష్ సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మీరు మాట్లాడండి. రాకేష్ గారు, ఎలా జరుగుతున్నాయండి అక్కడ కార్యక్రమాలు? మీరు ఒకసారి హైదరాబాద్ యూత్, హైదరాబాద్ జోస్ చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఒకసారి చూస్తే తెలుస్తుంది. వస్తున్న వినాయకులన్నీ ఇప్పుడు చిన్న సైజ్, అంటే 3 feet 4 feet మాక్సిమం 10 feet లోపు ఉన్న వినాయక విగ్రహాలు వస్తున్నాయి. అవన్నీ కూడా తీసుకొస్తుంది యూత్. ఎస్పెషల్లీ సన్ రూఫ్ ఓపెన్ చేసి పైన వినాయకులను పెట్టుకొని పైన జోష్ గా డాన్స్ చేస్తూ వస్తున్నటువంటి గణేష్ని మనం చూస్తున్నాం. అన్ని ఎవరికి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నవి, చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్ లో, చిన్న చిన్న అపార్ట్మెంట్ లో పెట్టుకున్నవే వస్తున్నాయి. అందరూ కూడా యూత్, చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత క్యూట్ గా ఉన్నారు చూడండి. ఒక వెహికల్లో దాన్ని జూమ్ చేయండి, మొత్తం చిన్నపిల్లలే ఉన్నారు ఆ వెహికల్లో మొత్తం కూడా. చిన్న వినాయకుడు కేవలం 2-3 feet ఉంటుంది. ఆ వెనకాల చిన్నపిల్లలు ప్రసాదం పంచుకుంటూ వాటర్ ప్యాకెట్స్ అందరికీ ఇస్తూ స్లోగన్స్ ఇస్తూ వస్తున్నారు. ఒక విషయం అయితే గమనించవచ్చు, కొద్దిసేపు అయితే పెద్ద సైజు వినాయకులు, భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి వినాయకులు హైదరాబాద్ నుంచి చాలా గల్లీల నుంచి బేగంపేట కానీ లేకపోతే అటు కోటి కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి అంతకంటే ముందే నిమజ్జనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ రష్లోనో రద్దీలోనో ఇరుక్కుంటే ఇబ్బంది అవుతుందని చాలామంది ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళు, చిన్న చిన్న వినాయకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నారు. సో ఇంకా సేపు అయితే ఈ రద్దీ చాలా పెరుగుతుంది. అసలు వెహికల్ మూవ్మెంట్ కూడా ఉండదు, బ్యాక్ టు బ్యాక్ ట్రాఫిక్ ఉంటుంది. వెహికల్ ఒక 100 meters కదలాలంటేనే గంటలు పట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అంతకు ముందే నిమజ్జనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశం కనిపిస్తుంది. ప్రతిసారి ఈ ట్రెండ్ ఉండదు, కానీ ఈసారి ఎందుకో ఈ ట్రెండ్ కొత్తగా కనిపిస్తూ ఉంది. ప్రతిసారి మిక్స్డ్గా వస్తూ ఉంటాయి. కొన్ని పెద్ద వినాయకులు, చిన్న వినాయకులు, డిఫరెంట్గా డిజైన్డ్గా వచ్చేటువంటి వినాయకులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఒక ప్రోటోకాల్ లాగా కనిపిస్తుంది. ఒక యూనిఫామ్గా చిన్న వినాయకులన్నీ ఒకేసారి రావడం, పెద్ద వినాయకులు అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిందో ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క పెద్ద సైజ్, అంటే ఒక 15-20 feetలకు మించిన విగ్రహాలు ఎక్కడా కనిపించలేదు. ఆల్మోస్ట్ 10 feetలకు మించిన విగ్రహాలు కూడా కనిపించలేదని చెప్పవచ్చు. ఇప్పుడే మనం చూస్తున్న విజువల్స్లో ఒక్క పెద్ద సైజ్ గణేష్ మాత్రం కనిపిస్తుంది. అది కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా, చాలా పద్ధతిగా వస్తూ ఉన్నారు. అందరూ కూడా ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళు ఆ వెనకాల వెహికల్లో వెళ్తున్నారు. ఈ ట్రెండ్ అయితే కొత్తగా కనిపిస్తుంది. 6 o'clock వరకు ఇలాగే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. 6 తర్వాత భారీ ఎత్తున హంగామాతో బ్యాండ్, డీజే, ఇలా హైదరాబాద్లో ఉండేటువంటి కల్చర్, గణేష్ ఉత్సవం ఎలా జరుగుతుందో ఒక సింబల్ లాగా చూపించే కల్చర్ 6 తర్వాత మొదలవుతుంది. డీజే ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, చాలా చెమక్స్ ఉంటాయి, చాలా రకాల హంగామాతో 6 తర్వాత మొదలయ్యేటువంటి శోభాయాత్రలు అద్భుతంగా ఉంటాయి. అంతకంటే ముందే ఈ చిన్న వినాయకులన్నీ నిమజ్జనం చేసుకొని వెళ్ళడానికి బాలాపూర్ గణేష్ ఏ టైంకి వచ్చే అవకాశం ఉందండి? ఆల్మోస్ట్ 9-9:30కి ఇక్కడికి రీచ్ అవుతుంది బాలాపూర్ గణేష్. మనం ఏదైతే స్పాట్లో ఉన్నామో అక్కడే బాలాపూర్ గణేష్ కూడా నిమజ్జనం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ స్పెషాలిటీ కూడా చెప్తాను మీకు. ఖైరతాబాద్ గణేష్ను ఇక్కడే నిమజ్జనం చేస్తారు. అదేవిధంగా పెద్ద సైజు ఉండేటువంటి గణేష్లు అన్నిటి కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే ఇది హుస్సేన్ సాగర్, మనం చూస్తున్నటువంటి హుస్సేన్ సాగర్లో ఇక్కడే కొంత లోతైనటువంటి ప్రాంతం. ఇంతకుముందు ఎప్పుడో చాలా రోజుల ముందు కొన్ని దశాబ్దాల క్రితం 80 feet 90 feet హుస్సేన్ సాగర్ లోతు ఉండేది. కానీ ఆ తర్వాత పొల్యూట్ అయిపోయి మడ్డంతా పేరుకుపోయి డ్రైనేజ్ వాటర్ దీంట్లోకి వచ్చేసి ఇది ఇప్పుడు కేవలం 30-40 feet వరకే లోతుంది. ఈ మధ్యలో ఇంకా దీన్ని ఎప్పుడు చెక్ చేయలేదు. అంతకు ముందు ఎప్పుడో దీన్ని చూసినప్పుడు 30-40 feet మాత్రమే ఉంది. అందులో ఎంతో కొంత లోతున్న ప్రాంతం ఇదే. కాబట్టి పెద్ద సైజు వినాయకులు వస్తే ఇక్కడే నిమజ్జనం చేస్తారు. కాబట్టి బాలాపూర్ కానీ ఇంకెక్కడైనా ఉన్నటువంటి పెద్ద సైజు వినాయకులన్నీ కూడా ఇక్కడికి తీసుకొస్తారు. కాబట్టి మంచి అట్మాస్ఫియర్, మంచి కలరింగ్ ఉండేదంతా కూడా ఇక్కడే. భారీ వినాయకులు, భారీ సైజు శోభాయాత్రలు, విచిత్రమైనటువంటి గెటప్లతో, లేకపోతే అందరూ యూనిఫామ్గా వచ్చేటువంటి గెటప్స్తో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం క్రౌడ్ చూడొచ్చు. మీకు ఐడియా ఉంటుంటుంది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనకు కనిపిస్తుంది. ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇటువైపు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు మొత్తం పబ్లికే ఉంటుంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం కనిపిస్తూ ఉన్నారు. ఇంత పబ్లిక్ను పోలీసులు మధ్యాహ్నమే అలౌ చేశారు. మధ్యాహ్నం వరకు కూడా అటువైపే ఉండింది. కానీ మధ్యాహ్నం తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో అలౌ చేసి మొత్తం కూడా నింపేశారు. ఇక పెద్ద సైజు వినాయకులు వచ్చినప్పుడు ఒక సైడ్ మాత్రమే పబ్లిక్ని అలౌ చేస్తారు, ఇంకో వైపు కంప్లీట్గా బ్యారికేడ్ వేసి మళ్ళీ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. శ్రీ విష్ణు, ఈ రోజు మీరు నిమజ్జనానికి సంబంధించి చాలా విషయాలు తెలిసేసుకున్నట్టున్నారు కదా.